నమస్కారం. శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. జిల్లాలో తాగునీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా అన్ని వేసవి నీటి చెరువులను సాగర్ జలాలతో సక్రమంగా నింపాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని కలెక్టర్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో తాగునీటి సరఫరా విభాగం, ఇరిగేషన్, ఇతర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని రిజర్వాయర్లు, సిపిడబ్ల్యూఎస్ స్కీముల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 28 సిపిడబ్ల్యూఎస్ స్కీమ్లు ఉన్నాయని, వాటిలో 9 పథకాలు నేరుగా సాగర్ కాల్వల ఆధారంగా ఏర్పాటు చేయబడ్డాయని ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ మర్దనాలి తెలిపారు. తాగునీటి అవసరాలకే సాగర్ జలాలు విడుదల చేయనందున అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి నీటిని వృధా కాకుండా తాగునీటి అవసరాలకే వినియోగించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడా సాగర్ జలాలు దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్తో సమీక్షించి నీటి పంపిణీ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో జేసీ గోపాలకృష్ణ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ మర్దనాలి, ఇన్ఛార్జ్ డిపిఓ ఉషారాణి, నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంతరావు, ఎన్ఎస్పి అధికారులు పాల్గొన్నారు. తెలుసా? రెండుసార్లు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపించిన కొండపి నియోజకవర్గ ప్రజలకు డోలా బాల వీరాంజనేయ స్వామి చేసిందేమీ లేదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, వైసీపీ కొండపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సురేష్ విమర్శించారు. ప్రజలకు ఉపయోగపడే ఒక్కటైనా చేయకపోగా టీడీపీ జమానాలో భారీగా అవినీతికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. కొండపి మండలంలోని ముప్పరాజుపాలెం, అనకర్లపూడి గ్రామాల్లో పల్లెపల్లెకు సురేష్ అన్న సిద్ధం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మంత్రి సురేష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ఆరికట్ల కోటిలింగం, జేసీఏ కన్వీనర్ గొట్టిపాటి మురళి, వైస్ ఎంపీపీ వేమూరి ప్రసాద్, సర్పంచులు సులోచన, ధనలక్ష్మి, పరుచూరి సుబ్బయ్య, వలిటి రామచంద్రయ్య, నరసింహారావు, బొక్కిసం సుబ్బారావు, చింతల వెంకటేశ్వర్లు, మారెడ్డి వెంకటాద్రి, వేముల సురేష్ పాల్గొన్నారు. 1వ తారీఖు వచ్చిందంటే టెన్షన్గా కోడి కోయకముందే వాలంటీర్లు ఇంటికి వచ్చి మీ అందరికీ పెన్షన్ ఇస్తున్నటువంటి విషయం కూడా మీరు అందరూ చూశారు. ఈరోజు సర్పంచ్ పేరు తెలియకపోవచ్చు, ఎంపీపీ ఎంపీటీసీ పేరు తెలియకపోవచ్చు, కానీ మీకు సేవలు అందిస్తున్నటువంటి వాలంటీర్ పేరు ఎవరని చెప్తే తక్కువ చెప్పే మరి వాలంటీర్ వ్యవస్థను ఈరోజు జగనన్న మనందరికీ అందించినటువంటి విషయం మీరు అందరూ చూశారు. పారదర్శకంగా, అవినీతి రహితంగా ఈరోజు సచివాలయ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసినటువంటి విషయం కూడా మనం చూసాం. మీ కుటుంబానికి మంచి జరిగితేనే, మీ కుటుంబం లాభపడితేనే, గతంలో కన్నా మెరుగ్గా ఇప్పుడు మీరు మీ యొక్క జీవన ప్రమాణాలు మెరుగైతేనే మళ్ళా జగనన్నకు ఓటేయండి, మళ్ళా జగనన్న ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని చెప్పి ధైర్యంగా మరి ఎంతో ధీమాతోటి ఈరోజు జగనన్న చెప్తున్నటువంటి విషయం మీరు చూశారు. ప్రతిపక్షాలు మళ్ళా అలివి కాని హామీలు తీసుకొని గ్యారంటీలు, షూరిటీలు అనుకుంటూ ఈరోజు మీకు కేజీ బంగారం ఇస్తాం, ఒక కారు ఇస్తాం, లక్షల రూపాయలు ఇస్తాం, మీకు సంచుల్లో నోట్ల కట్టలు తీసుకొని ఇస్తాం అని చెప్పి మాయమాటలు చెప్తారు. నమ్మద్దమ్మా. ఎవరైనా కూడా మనకు పనికొచ్చే వ్యక్తి, మనకు పనిచేసే వ్యక్తి, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఏ పార్టీని చూడకుండా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అందించే వ్యక్తి మనకు అవసరం. అలాంటి వ్యక్తి మన జగనన్న అని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా మీ అందరికీ
మనం చేసుకుంటూ ఈ యొక్క మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేస్తున్నటువంటి ప్రతిపక్షాలని దూరంగా పెడదాం. మీ అందరూ చూశారు, ఒక్క హామీలు కూడా అమలు చేయనటువంటి ప్రభుత్వం ఈరోజు మళ్ళా తగుదునమ్మా అని చెప్పి మీకు అవి ఇస్తామంటాం. ఏదో సామెత చెప్పినట్లు కన్న తల్లికి అన్నం పెట్టనున్నాడు, కన్న తల్లికి అన్నం పెట్టనున్నాడు, పిన్నమ్మకి బంగారు గాజులు చేస్తానంటే ఎట్లా నమ్మేదమ్మా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరినీ ఒక్కసారి ఆలోచన చేయమని మీ అందరికీ మనం చేసుకుంటూ కొండేపి నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పదంలో మరి ముందుకు పోవాలంటే రెండు దఫాలు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపిద్దాం. ఫ్యాన్ గుర్తుకే మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు వేయించి జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. జై జగన్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ కూటమితో కలిసి 3 సీట్లు త్యాగం చేశారని, జిల్లాలో గిద్దలూరు సీటును జనసేనకు త్యాగం చేయాల్సిన అవసరం టీడీపీకి ఉందని జనసేన నాయకులు ఆమంచి స్వాములు అన్నారు. రాజకీయ పార్టీల నేతలు కాపులను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నారు తప్ప సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వటం లేదని, కాపుల సత్తా రానున్న ఎన్నికల్లో చూపిస్తామని కాపు సంఘ నేతలు తులా పాండు వెంకటేశ్వర్లు అన్నారు. ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో సమావేశం నిర్వహించారు. రాజకీయాలలో కాపుల ఓట్ల కోసం కోస్తాలో వైసీపీ 31 సీట్లు కేటాయిస్తే టీడీపీ కూటమి కేవలం 19 సీట్లు కేటాయించిందన్నారు. వైసీపీ కాపులకు ఏమీ చేయకపోయినా ఓట్ల కోసం సీట్లు కేటాయించిందన్నారు. నెల్లూరు, బాపట్ల, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో కాపులకు సీట్లు కేటాయించడంలో అన్యాయం జరిగిందని, కాపుల సత్తా ఏమిటో ఎన్నికల్లో చూపిస్తామని, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు. గిద్దలూరులో నేనున్నానంటూ ఆమంచి స్వాములు కాపులకు సహాయం చేస్తున్నారని, అలాంటి ఆయనకు గిద్దలూరు సీటు ఇస్తామని చెప్పి కానీ ఇవ్వలేదని అన్నారు. సమావేశంలో జిల్లా కాపు నాయకులు అమ్మిశెట్టి బ్రహ్మయ్య, రాజేశ్వరరావు, గౌతు కృష్ణయ్య, వెంకటేశ్వర్లు, రవికుమార్, వెంకట సుబ్బయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాలకు సంబంధించి గతంలో టీఆర్పీ ఉన్న టైంలో గిద్దలూరు అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి సీట్ అది. నేను జనసేన పార్టీలో చేరిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు నాకు మాట ఇచ్చి ఖచ్చితంగా గిద్దలూరు ఇస్తానని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వీళ్ళంతా కూడా 12 నియోజకవర్గాల నుంచి ఏకాభిప్రాయంగా ఖచ్చితంగా మాకు గిద్దలూరు సీటు పునరాలోచన చేయాలి, చంద్రబాబు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, చేసి ఖచ్చితంగా కూడా మాకు న్యాయం చేయాలి. ఇక్కడ మాకు కానీ న్యాయం జరగకపోతే గిద్దలూరు సీటు ఒక కాపు నియోజకవర్గానికి సంబంధించి అందుబాటులో ఓ ప్రతినిధిగా అందుబాటులో లేనప్పుడు మేము ఇతరుల దగ్గరికి పోయి ఇబ్బంది పడటం అనేది మాకు ఇష్టం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మీరు పునరాలోచన చేసి ఖచ్చితంగా గిద్దలూరుని జనసేన కేటాయించాలి అనే ఆలోచనతో ఈ సమావేశం అంతా కూడా పెట్టి కొన్ని తీర్మానాలు కూడా మీడియాకు చెప్పడం జరిగింది. మీ దాకా టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా గిద్దలూరు విషయంలో మనసు మార్చుకొని ఖచ్చితంగా జనసేన పార్టీకి ఇవ్వాలని 12 నియోజకవర్గాల నుంచి కోరుతున్నారు. కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా మీ మంచి మనసుతో ఈ గొప్ప విషయాన్ని మీరు స్వీకరించవలసిందిగా కోరుకుంటూ నా తోటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, ప్రస్తుతం మనం జగన్మోహన్ రెడ్డిని తీసుకుంటే ఉత్తరాంధ్ర, సీమాంధ్ర మటుకి 31 సీట్లు ఇచ్చాడు. ఎలక్షన్ వచ్చేదానికి కాపులోట్ల కోసం 31 సీట్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. సీమ జిల్లాల్లోకి వెళ్తే ఒక్క బలిజ సోదరుడికి కూడా ఒక ఎమ్మెల్యే సీటు కానీ ఒక పార్లమెంటు సీటు కానీ ప్రకటించాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని? ఇక్కడేమో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల భాగంగా కాపులోట్లు కావాలి. ఎక్కడిచ్చావు ఓట్ల కోసం? సీమ జిల్లాలో కాపులు లేరా? ప్రతి జిల్లాకు వచ్చి 5 లక్షల మంది కాపులు బలిజీల ఓట్లు ఉన్నాయి. అక్కడ ఒక్క అసెంబ్లీ సీటు కానీ పార్లమెంటు సీటు కానీ ప్రకటించలేదు. ఎందువల్ల? ఇలా రాజకీయ క్రీడలో బలైపోతుంది. అప్పటికి ఇప్పటికీ 75 సంవత్సరాల నుంచి కాపులే. అలాగే ఉమ్మడి కూటమి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమిలో ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు వాళ్ళు ప్రకటించిన సీట్లలో ఈ రోజుకి 19 అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. పార్లమెంటు సీటుకు వచ్చేసరికి నిన్న కాకినాడకి ఆయన ఉదయ్ గారిని ప్రకటించారు. అది ఇంకా అఫీషియల్గా రాలేదు. అంటే 19 సీట్లు వీళ్ళు ప్రకటించింది. వాళ్ళు 31 ఇచ్చారు వాళ్ళ అవసరాల కోసం, వీళ్ళు 19 ఇచ్చారు. ప్రకాశం జిల్లా, గుంటూరు, బాపట్ల, నెల్లూరు జిల్లాలో ఒక్క
బలిజ సోదరుడికి కానీ కాపు సోదరుడికి కానీ ఒక్క అసెంబ్లీ సీటు కానీ ఒక పార్లమెంట్ సీటు కానీ ఇవ్వరా? ఎందుకని? కాపుల్లో సమర్థులు లేరా? మీ రాజకీయ క్రీడలో ఈ ఉన్న సమర్థవంతమైన కాపు లీడర్లకి సీట్లు ఎందుకు ప్రకటించరు? మీకు తొత్తులుగా వ్యవహరించే వాళ్ళకి సీట్లు ప్రకటిస్తారా? నగరంలోని 2-3 డివిజన్లో సంతపేటలో గల అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న 25 మంది రాజస్థాన్ వాసులు వైసీపీలో చేరారు. వారికి యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. రాజస్థాన్ యువకులతో కొద్దిసేపు ముచ్చటించారు. ఇక్కడే అన్న సెటిల్ ఇల్లు గవర్నమెంట్ వస్తే పెట్టుకోండి. ఎందుకంటే అతను కల్లు భయ సింబల్ పక్కనే మాకు కొన్నిసార్లు ఆమె దగ్గర ఉండే ఇచ్చారు. పెట్టే ఉండు ఇక్కడ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై రాజస్థాన్ యువకులు పార్టీలో చేరటం జరిగిందని ప్రణీత్ రెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి తమ మద్దతు ఉంటుందని రాజస్థాన్ వాసులు తెలిపారు. అనంతరం 9వ డివిజన్ ఎన్టీఆర్ కాలనీకి చెందిన వాసు ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన పలువురు బాలినేని ప్రణీత్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు నాయక్, ఆరిఫ్, సాదిక్, బుజ్జి, సన్నీ, దినేష్, అజమాన్ సారీ, సతీష్ యాదవ్, సురేంద్ర, సూరజ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. వీళ్ళు రోజువారీ పని చేసుకుంటా బతుకుతూ ఉంటారు. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళకి వాస్తవంగా ఈ ప్రభుత్వంలో కొన్ని స్కీమ్స్ కూడా రాలేదు. వీళ్ళు ఈ మధ్య వాళ్ళకి నేను ఒకటే ప్రామిస్ చేస్తున్నాను, జగన్ గారి ప్రభుత్వంలో నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లో మీకు అన్ని స్కీమ్స్ వచ్చేటట్టు మేమే ఫాలోఅప్ చేసి చేపిస్తామని. ఎందుకంటే వీళ్ళకి అవగాహన లేక అప్లై చేసుకోలేదు. సో ఇప్పుడు నేనే పర్సనల్గా వీళ్ళందరినీ చూసుకొని అన్నీ అప్లై చేసి అన్ని స్కీమ్స్కి వీళ్ళు వర్తించేటట్టు నేను ప్లాన్ చేస్తాము. ఎక్కువగా క్యాస్ట్ సర్టిఫికేట్ వల్ల ఇష్యూస్ ఉన్నట్టున్నాయి వాళ్ళకి. అక్కడి నుంచి వచ్చినందుకు వీళ్ళకి ఓటు అంతా ఒంగోలులోనే ఉంది. సో వీళ్ళందరికీ మాట ఇచ్చాను. వీళ్ళందరూ నా మీద నమ్మకంతో ఈసారి జగన్ గారికి ఓటేసి గెలిపిస్తామని మాట ఇచ్చారు. సో వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అట్లాగే హామీ కూడా ఇస్తున్నాను. వీళ్ళందరికీ వచ్చే గవర్నమెంట్ పట్టాలు ప్లస్ స్కీమ్స్ అన్నీ వచ్చేటట్టు నేను బాధ్యత తీసుకుంటాను. कल्लू उत्तर प्रदेश से आया हूँ, यहाँ पर काम कर रहा हूँ और जगन भाई का पार्टी हमको पसंद है और हम उनके साथ ज्वाइन हुए हैं और उनके साथ हम ज्वाइन रहना चाहते हैं. और कुछ हमें जो यहाँ का सुविधा है नहीं मिल पा रहा है, तो उसके लिए हम अन्ना से बात करेंगे और हमें सुविधा दिलाएं. నగరంలోని 50వ డివిజన్ శివారు ప్రాంతాలైన చైతన్య కాలనీ, నేతాజీ కాలనీతో పాటు 45వ డివిజన్లో నివాసం ఉండే పేదలు, మహిళలతో మమేకం స్త్రీ శక్తితో సచీదేవి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇంటింటి పర్యటన చేపట్టిన సచీదేవికి అపూర్వ స్వాగతం పలికారు. తమ ప్రాంతాల్లో గతంలో అనేక సమస్యలు ఉండేవని, ప్రస్తుతం అభివృద్ధి దిశగా తమ డివిజన్లు అడుగులు వేస్తున్నాయని స్థానిక మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డికి తమ ఓటు వేసి గెలిపిస్తామని అన్నారు. కార్యక్రమంలో 50వ డివిజన్ కార్పొరేటర్ అంబటి ప్రసాదరావు, డివిజన్ అధ్యక్షుడు జల్లిపల్లి సురేష్, తమ్మినేని మాధవి, సువర్ణ, జిల్లెలమూడి రమాదేవి, బొప్పరాజు జ్యోతి, పల్లా అనురాధ, గృహలక్ష్మి, జల్లిపల్లి సుబ్బులు, మల్లేశ్వరి, మరియమ్మ, కోటేశ్వరి, రమణమ్మ, వెన్నపోస కుమారి, వెంకటేశ్వరరెడ్డి, పల్నాటి రవీంద్రారెడ్డి, పల్నాటి వెంకటేశ్వరరెడ్డి, నితిన్ రెడ్డి, చిలకల శ్రీనివాసరెడ్డి, పిల్లి శ్రీనివాసరెడ్డి, తిరుపతి రెడ్డి, రంగిరెడ్డి, రామిరెడ్డి, ఉండేల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఓకే వెనక్కున్నాయి వెనక్కు అక్కడమ్మా కింద అండి కొంచెం కింద కామ్మ వచ్చింది కదా వాసన గెలిచాక ఇల్లు కూడా కట్టిస్తాడు వాసు గారికి ఫ్యాన్ గుర్తుకోవట్లేదు తప్పకుండా రాలని చెప్పిల్లా అమ్మాయికి ఫ్యాన్ గుర్తుకోవట్లేదు సరే అమ్మ అక్కడ నమస్తే అమ్మ వాసు గారికి సరే వాసు గారికి ఫ్యాన్ గుర్తుకోవట్లేదు తప్పకుండా పట్టాభి ఓట్లు తప్పకుండా పథకాలు వస్తున్నాయి జగన్ 2 ఓట్లు మా తప్పకుండా ఎంపీ 2 ఓట్లు వేయండమ్మా ఎమ్మెల్యే ఓట్లమ్మా అందరూ వేయండమ్మా మీ పథకాలు అవి వస్తున్నాయా ఇద్దరు ఒకటేనా పార్టీకే వేస్తాం మేడం మీరు ఎవరు చెప్పిన మాట్లాడినద్దు మేమందరం వైసీపీకే వేస్తాం ఖచ్చితంగా 6 నెలలు మేడం మాకింటి అంటే సైడ్ కొంచెం దూరం కొత్తగా ఓటు నమోదు కోసం సవరణ కోసం వచ్చిన దరఖాస్తులను సకాలంలో సత్వరం విచారించి నివేదికలు అందజేయాలని, అలా అందజేయని BLOలపై చర్యలు తప్పవని నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంతరావు తెలిపారు. కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో ఒంగోలు నియోజకవర్గ BLOలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ మొదలైన దగ్గర నుండి అర్బన్ పరిధిలోని BLOలు సూపర్వైజర్ల పనితీరుపై ఉన్నతాధికారులు సక్రమంగా పనిచేయడం లేదనే భావన ఉందని జస్వంతరావు అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో పనిచేసే BLOలు
పని విధానం మార్చుకోవాలని, సమయపాలన లేకపోతే విధుల నుండి దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లిపోవాలన్నారు. సరైన సమయానికి పనిచేయని BLOలపై చర్యలు తప్పవన్నారు. కార్పొరేషన్ పరిధిలో BLOల వద్ద పెండింగ్లో ఉన్న క్లైమ్స్ త్వరితగతిన విచారించి నివేదిక అందజేయాలని ఒంగోలు తహసీల్దార్ సుజన్ కుమార్ తెలిపారు. పనిచేయని BLOలపై సూపర్వైజర్లు నివేదిక అందజేయాలన్నారు. ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. 85 సంవత్సరాలు పైబడిన ఓటరు హోమ్ ఓటింగ్కు దరఖాస్తు స్వీకరించడంతో పాటు ఓటరుకు ఇంటి వివరాలతో సహా పూర్తిగా తెలుసుకొని ఉండాలన్నారు. సమావేశంలో TPO సాంబశివరావు, అసిస్టెంట్ కమిషనర్ రవీంద్ర, BLOలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. కుమార్ తెలిపారు. పనిచేయని BLOలపై సూపర్వైజర్లు నివేదిక అందజేయాలి, విధులు సక్రమంగా నిర్వహించాలని, 5 సంవత్సరాలు పైబడిన ఓటరు హోమ్ ఓటింగ్ తో పాటు ఓటరుకు ఇంటి వివరాలతో సహా పూర్తిగా సమావేశంలో TP BLOలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. దాంట్లో హోమ్ ఓటింగ్ నుంచి వేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా మనకి పోలింగ్ స్టేషన్కి వచ్చి వేస్తాము అందులోని 85+ కానీ PWD కానీ మేము పోలింగ్ బూత్కి వచ్చి ఓటేస్తామనే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు. ఇంకా పెండింగ్ ఎన్ని ఉన్నాయో కూడా ఇప్పుడు చెప్తాము. దాని ప్రకారం మీరు అవి కూడా సబ్మిట్ చేసి వెళ్ళాలి. మీకు ప్రతిసారి ఆఫీస్కి రమ్మంటే ఇబ్బంది, గూగుల్ డ్రైవ్లు కూడా షేర్ చేస్తున్నాము. అయినా కూడా చాలామంది పెద్దగా పట్టించుకోవట్లా. దాంట్లో ఓ 10-15 మంది టౌన్లో మిగిలిపోతున్నారు. కాబట్టి ఆ 10-15 మంది BLOలు కూడా ఈ పూట జాగ్రత్తగా చేసి వెళ్ళండి. రెండవది ఏంటంటే హోమ్ ఓటింగ్కి సంబంధించి ఎవరైతే PWD ఓటర్స్ ఉన్నారో, 85+ ఓటర్స్ ఉన్నారో వాళ్ళందరి ఇల్లు కూడా మీరు తెలుసుకొని ఉండాలి ముందుగానే. రేపు హోమ్ ఓటింగ్ టీం అనేటువంటిది అపాయింట్ చేయబడుతుంది. హోమ్ ఓటింగ్ టీం నుంచి ఒక PO, మైక్రో అబ్జర్వరు, ఒక పోలీసు, ఇలా ఒక 5-6 టీంతో వాహనదారులు చెల్లించాల్సిన పన్నులు వెంటనే చెల్లించాలని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్ సుశీల అన్నారు. RDO కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత సంవత్సరంలో ప్రమాదాల శాతాన్ని తగ్గించేందుకు అనేక చర్యలు చేపట్టామని అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారు నడిపేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. 2023-24లో 256 కోట్ల పన్ను వసూలు లక్ష్యంగా పెట్టుకోగా 150 కోట్లు వసూలు చేసినట్టు తెలిపారు. వాహనదారులు సమయం అయిపోయిన తర్వాత అపరాధ రుసుంతో చెల్లిస్తుంటారని, అలా కాకుండా సకాలంలో చెల్లించి సహకరించాలని అన్నారు. అలా చెల్లించిన వారు ట్రాన్స్పోర్ట్ అధికారుల తనిఖీలు నిర్వహించేటప్పుడు పట్టుబడితే అధిక మొత్తంతో అపరాధ రుసుం వసూలు చేయడం జరుగుతుంది అన్నారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్కి 23-24 ఫైనాన్షియల్ ఇయర్కి మనకి టార్గెట్ ఫిక్స్ చేసింది 267 కోట్లు మన జిల్లాకి, ప్రకాశం జిల్లాకి ఇవ్వడం జరిగింది. అందులో దాదాపు మనము ఇప్పటి వరకు కూడా 150 crores దాకా మనం కలెక్ట్ చేయడం జరిగిందండి. ఇందులో కేవలము ట్యాక్స్లు కట్టాల్సిన వెహికల్స్ మాత్రం చాలా వరకు పెండింగ్ ఉన్నాయి. ఇందులో ట్రాక్టర్ ట్రైలర్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి, పెద్ద వెహికల్స్ కూడా ఉన్నాయండి. ప్రతి ఒక్కరు కూడా ట్యాక్స్లు ఇన్ టైంలో కట్టినట్లయితే పెనాల్టీలు లేకుండా వాళ్ళకి బర్డెన్ లేకుండా ఉంటుంది. కనుక ఈ 31st ఎండింగ్ కల్లా మీరందరూ కూడా ట్యాక్స్లు సకాలంలో చెల్లించవలసిందిగా కోరుతున్నాం. ఈ ట్యాక్స్లు కట్టినటువంటి వాళ్ళు కానివ్వండి, వైలేషన్స్ మీద వెళ్ళేటటువంటి వాళ్ళు వాహనాలకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ టీం ఎప్పుడూ కూడా రోడ్ల మీద ఉంటున్నారండి. వీరు చెకింగ్స్లో వచ్చినప్పుడు వీరు చూసినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే కరెక్ట్గా లేవో వాటి మీద మనకి కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది.
దానికి మీరు ఇన్ టైంలో కలెక్ట్ చేసుకుంటే 100కి 100 రూపాయలు కట్టాల్సిన ఫైల్కి ఆఫ్టర్ మనము ఎప్పుడైతే చెకింగ్ చేసి కేసులు బుక్ చేస్తామో దానికి 200% పెనాల్టీ దాకా పే చేయాల్సి ఉంటుంది. కనుక అందరూ కూడా ఇన్ టైంలో ట్యాక్సులు కానివ్వండి, పేమెంట్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయవలసిందిగా కోరుచున్నాము. అట్లానే వాహనదారులందరూ కూడా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్స్ ధరించడం కానివ్వండి, సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం కానివ్వండి, స్టూడెంట్స్ అందరూ కూడా హెల్మెట్స్ ధరించి ప్రయాణించవలసిందిగా కోరుచున్నాము. ఎందుకంటే అకస్మాత్తుగా వచ్చేటువంటి యాక్సిడెంట్స్కి ఎవరు బాధ్యులు కారు, అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. మన సైడ్ నుంచి మనం ఎంతమటుకైతే కరెక్ట్గా మెజర్మెంట్స్ ఇవి తీసుకుంటామో ఆ ప్రికాషన్స్కి తగ్గట్లు మన ప్రాణాన్ని మనం సేవ్ చేసుకోవడానికి వాహనదారులందరూ కూడా అప్రమత్తం కలిగి ప్రయాణించవలసిందిగా కోరుచున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ హెల్మెట్ ధరించండి, సీట్స్ బెల్ట్స్ పెట్టుకోండి. వారి యొక్క తగు జాగ్రత్తలు వారు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పథకాలు తీసుకున్నామని, మేము సంతోషంగా ఉన్నామని, ఇళ్ల పట్టాలు వచ్చాయని స్థానిక మహిళలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీ కావ్యకు తెలిపారు. 45వ డివిజన్లో మహిళలతో మమేకం స్త్రీ శక్తితో సతీదేవి కార్యక్రమంలో శ్రీ కావ్య పాల్గొన్నారు. ఇంటింటి పర్యటన చేపట్టిన శ్రీ కావ్యకు స్థానిక మహిళలు స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందించిన పథకాలు వివరించారు. ఇన్ని చేస్తున్న ప్రభుత్వానికి మళ్లీ ఓట్లు వేసి ఆదరించాలని కోరారు. మామయ్య బాలినేని శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ వెన్నపోస కుమారి, వెంకటేశ్వరరెడ్డి, డివిజన్ అధ్యక్షుడు రవీంద్రారెడ్డి, కార్పొరేటర్ గోపిరెడ్డి గోపాల్ రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు నలాల రమణారెడ్డి, నరసింహారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, నితిన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, తిరుపతి రెడ్డి, రామిరెడ్డి, ఉండేల శ్రీనివాసరెడ్డి, మారెడ్డి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ జగన్ రావాలంటే పెన్షన్ రావాలంటే మా అమ్మ వాళ్ళు చుట్టాలు ఊరికే వచ్చారు. ముగ్గురు వాళ్ళ అక్కలే మీ రిలేటివ్సేనా? నెట్టేస్తారు ఎందుకు? ఈరోజు ఈ కార్యక్రమం చూస్తూ ఉంటే జగన్మోహన్ ముఖ్యమంత్రి అయ్యడానికి ఈ ప్రజలు పెడుతున్న అపూర్వ స్వాగతం ఇది ఒక కనువిప్పులాగా ఉంది. కావున వాసన్న గెలుపు కూడా ఒక సునామీలాగా ఉండబోతా ఉందని కూడా తెలియజేస్తూ, ప్రతిపక్ష పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా జగన్ ఇచ్చినటువంటి ప్రజా సంక్షేమంలో పేద బడుగు బలహీన వర్గాలు వాళ్ళ ఉన్నతికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలని భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా
పేద ప్రజల గురించి పట్టించుకున్న రాష్ట్రాలు లేవు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అన్ని కార్యక్రమాలని 100% అమలు చేసి మళ్ళా రేపు ప్రజల్లోకి వస్తున్నందుకు ప్రజలు కూడా అదే రీతిన స్వాగతం పలుకుతూ ఉన్నారు. మేము వైఎస్ పార్టీ ఏముంది, అన్నీ బాగానే ఉన్నాయి. పింఛన్ వస్తుంది. నాకు పింఛన్ అన్నీ వస్తా, 6 నెలల నుంచి బెమ్మన పింఛన్ వస్తుంది. ఇంటికి వచ్చి డ్వాక్రా ఈ ఆడవాళ్ళు వాలంటీర్లు ఇంటికి వచ్చి పింఛించిపోతున్నారు. మా ఆవిడకి 45 సంవత్సరాలు డబ్బు వస్తుంది. పిల్లలకి స్కూల్ పిల్లలు కూడా డబ్బు పడుతుంది. మా పిల్లలు కూడా ఈ డబ్బులు పడుతున్నా చదువుకునే పిల్లలకి మొత్తం మాకు అమ్మఒడి పడుతున్నా. నీకు సూపర్గా జరుగుతుంది మాకు జగన్ మాత్రం ఓటింగ్. శ్రీనగర్ కర్నూలు రోడ్డు 3వ లైను పథకాలు అన్నీ వస్తున్నాయి. స్టోరు ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నారు. నాకు పింఛన్ వస్తున్నది. వాసన్న మాకు అన్ని విధాలు చేస్తున్నాడు. జగనన్న పథకాలు కూడా అన్నీ బాగున్నాయి. ఇదివరకు మామూలుగా ఏంటంటే టీడీపీ వాళ్ళు చెప్పిందంతా బోగస్. ఏదన్నా అవసరమైతే వాసన ఇంటికి వచ్చి మీకు ఏం కావాలని కూడా అడుగుతున్నాడు. ఏంది జగనన్న కూడా అన్ని మేలే చేస్తున్నాడు. మా వైఎస్ఆర్సీపీ పార్టీ బాగా ఉంది. ప్రభుత్వం బాలనేని వచ్చిన కాడ నుంచి బాగుంది. మాకు ఇంటి పట్ట వచ్చింది. పెన్షన్ కూడా ఇంటికి వచ్చి ఇస్తున్నారు వాలంటీర్స్. ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు బాలనేని. కరోనా టైంలో కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇంటికి మాస్కులు పంపిణీ చేశాడు. అందరికీ సహాయం చేశాడు. జై జగన్. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం కోసం ఉపయోగించే వాహనాలకు సువిధ యాప్ ద్వారా నమోదు చేసుకునే అనుమతులు పొందాలని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్ సుశీల తెలిపారు. వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించిన అనంతరం అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తన నియమాలను అనుసరించి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు రవాణా శాఖ అనుమతులు జారీ చేయడం జరుగుతుందని సుశీల తెలిపారు. అలాగే ఆటోలు, లారీలు, పెద్ద ఆటోల యజమానులు, డ్రైవర్లు రాజకీయ పార్టీలకు సంబంధించిన పోస్టర్లు, స్టిక్కర్లు అంటించరాదని, ఎవరైనా అంటించేదే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా రవాణా శాఖ అధికారిగా అందరికీ నమస్కారములు. ఈ ఎన్నికలలో మన డిఈఓ అయినటువంటి గౌరవనీయులైన కలెక్టర్ గారు ఎన్నికలకు సంబంధించి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్లో ట్రాన్స్పోర్ట్ సంబంధించి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి ఉన్నటువంటి పోస్టర్స్ కానివ్వండి, స్టిక్కర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద ఆ వైలేషన్స్ కింద మనం డిలీట్ చేయడం అనేది జరుగుతుంది. అవన్నీ కూడా మనం రిమూవ్ చేయాలి అని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు మనకు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మనం ఆ విధంగా జిల్లాలో ఉన్నటువంటి ఆల్ ఎన్ఫోర్స్మెంట్ వెహికల్స్, ఆల్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్స్ ద్వారా మనము ఈ ఎన్ఫోర్స్మెంట్ కండక్ట్ చేసి వెహికల్స్ మీద ఉన్నటువంటి పోస్టర్స్, బ్యానర్స్, అంటే మన పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, లేదంటే ఏదైనా పార్టీలకు సంబంధించిన పోస్టర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. అట్లానే మనకి వెహికల్స్కి సంబంధించి సువిధా పోర్టల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వాహనాలకి సంబంధించి ఎవరికైతే ప్రచారాధారాలు కానివ్వండి, పర్మిషన్స్ అవసరం అవుతున్నాయో అవన్నీ కూడా వాళ్ళు సువిధా పోర్టల్లో అప్లై చేసుకున్నట్లయితే ఎన్కోర్ దాంట్లో మన సైడ్ నుంచి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారికి ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదని చూసి అవన్నీ కూడా అప్రూవల్ ఇవ్వడం జరుగుతుందండి. ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు మనకు ఒక మోడల్ కోడ్ కాండక్ట్ కింద కానివ్వండి, ఫ్లయింగ్ స్క్వాడ్స్ టీమ్స్ కానివ్వండి, ఎస్ఎస్టీ టీమ్స్ కానివ్వండి, అందరికీ కూడా ఇప్పటి వరకు మనకి ఒక 280 వెహికల్స్ దాకా కూడా రిక్వైర్మెంట్ కలెక్టర్ గారి దగ్గర నుంచి రావడం జరిగింది. అవి మనం పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో తిరుగుతూ ఉన్నాయి వెహికల్స్ అన్నీ కూడా. వాళ్ళకి ఎనీ టైం కావాల్సినప్పుడు మనకు చెప్పినట్లయితే మేము వెంటనే వాటిని ప్రొక్యూర్ చేసి ఇస్తున్నామండి.
మర్రిపూడి మండలం పృథులగిరిలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహించిన కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ప్రధాన అర్చక స్వామి నారాయణ మారుతి ఆధ్వర్యంలో కళ్యాణ క్రతువు నిర్వహించి పురవీధుల్లో స్వామివారి నగరోత్సవం నయనానందకరంగా నిర్వహించారు. ఎదురుకోల ఉత్సవం సందర్భంగా ఒంగోలుకు చెందిన గర్నెపూడి విష్ణుప్రియ మహిళా కోలాట బృందం చేసిన కోలాటం వీణులు విందు చేసింది. కార్యక్రమంలో ఈవో శ్రీనివాసరావు, చైర్మన్ కుప్పం కొల్లారావు, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మాలను తీసుకుని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జన్మదినోత్సవ వేడుకలు దర్శిలో ఘనంగా నిర్వహించారు. దర్శి సెంటర్లో పరిటాల సురేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు తిప్పిశెట్టి రంగయ్య, రామాంజనీయులు, ఎర్రంశెట్టి రాజశేఖర్, మహిళా నాయకురాలు శోభారాణి, నారపశెట్టి మధు, సత్యం, గొర్రె సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేక్ కట్ చేయడం, ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అచ్చెన్నాయుడు గారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని ఈ రాష్ట్రానికి ఆయన సేవలు మరీ అవసరం కాబట్టి నిన్ను నూరేళ్లు సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, మంచి రాజకీయ భవిష్యత్తుతో మరి ఆయన ఈ రాష్ట్రానికి ఆయన సేవలను అందించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ముక్కోటి దేవతల ఆశీస్సులతో అచ్చెన్నాయుడు గారు మరిన్ని పుట్టినరోజులు చేసుకోవాలని భగవంతుడిని కోరుకుంటూ రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా క్లస్టర్ ఇన్ఛార్జి మాజీ ఎంఆర్ఓ గారు, మాజీ లీగల్ అధ్యక్షులు, రాష్ట్ర పంచాయతీ అధ్యక్షులు, ఐటీడీపీ రెండు మొక్కలు మాట్లాడండి. మళ్ళీ రాబో తరాల కోసం బ్రహ్మాండంగా నిరంతరం పనిచేయగల వ్యక్తి అచ్చెన్నాయుడు గారు. కాబట్టి దొనకొండ మండలం రుద్ర సముద్రం వెళ్లే మార్గంలో ఎల్లమంద వాగు సమీపంలో గుర్తు తెలియని 55 సంవత్సరాల పురుషుని మృతదేహం లభ్యమైంది. సుమారు 10 రోజుల కిందట చనిపోయినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఎవరైనా ఈ వయసు కలిగిన పురుషులు తప్పిపోయి ఉన్నట్లయితే ఈ సమాచారాన్ని తెలుసుకుని మృతదేహాన్ని గుర్తించవలసిందిగా కోరారు. ఎస్ఐ ఎల్ సంపత్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొనకొండ గ్రామంలోని ఎల్లమంద వాగులో ఒక గుర్తిన మోసము గుర్తించబడింది. అది సుమారుగా అతని యొక్క వయసు 50 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండే అవకాశం ఉంది. అతను 10 రోజుల క్రితం చనిపోయినట్టుగా మాకు అనిపిస్తూ ఉంది. ఎవరైనా సరే దీనికి సంబంధించి మీకు ఎవరైనా మా బంధువులు కనపడకపోయినా మీ ఇంట్లో ఎవరైనా దగ్గర దొంగ స్టేషన్ ఒకసారి ఆ మృతదేహాన్ని చూసి దాన్ని గుర్తించవలసిన కోరుచున్నాము. దీని మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళ తేదీ 28/3/2024 ఉదయం సహారీ 4:46 ఇఫ్తారీ సాయంత్రం 6:25. శ్రీ సత్య న్యూస్లో నీటి మాట. అవసరమైనప్పుడు మాట్లాడే మాట నీకు నేనున్నాను అని కల్పించే ధైర్యం కోట్ల రూపాయల కంటే విలువైనది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.